దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు విత్ అ పర్పస్, అండ్ ద పర్పస్ ఇస్ దిస్: గాడ్ హ్యాస్ అ డ్రీమ్. దేవుడికి ఒక కళ ఉంది, ఆ కళను నెరవేర్చడానికి మనుషులు కావాలి. గాడ్ హ్యాస్ అ డ్రీమ్. ఆ డ్రీమ్ని నెరవేర్చాలంటే దేవుడికి ఆ డ్రీమ్ని నెరవేర్చగలిగేది మనుషులు మాత్రమే. ఆ మనిషి ఎవరో కాదు, నువ్వే. దట్ ఈస్ యూ అండ్ మీ. ఎవరు నువ్వు నేను అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినటువంటి వచనాన్ని ఒక టోటల్ పర్స్పెక్టివ్లో చెప్తాం. యేసు ప్రభువారు చనిపోయారు, 3వ దినాన్న తిరిగి లేచారు, 40 రోజులు తన శిష్యులకు కనబడ్డారు. వాళ్ళందరినీ ఒలీవల కొండ మీదకి రమ్మన్నాడు. శిష్యులందరూ వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు ఇక్కడే వేచి ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు వస్తే మీకు బాగా ఎనర్జీ వస్తుంది, మీకు బాగా మోటివేషన్ వస్తుంది, మీకు బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు నాకు ఫస్ట్ యెరూషలేములో, అది మీరు ఉన్న ఊరు, నెక్స్ట్ జూడియాలో మీరున్నటువంటి రీజియన్, ఆ తర్వాత సమరియలో మీ నేబరింగ్ రీజియన్, ఆ తర్వాత ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచం అంతటికి మీరు నాకు సాక్షులై ఉంటారు. ఇది ఆయన చెప్పింది. ఓకే, దిస్ ఈజ్ ద సీన్. సో పరిశుద్ధాత్మను పొందినటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పరిశుద్ధాత్మను పొందటం అంటే ఏంటి? భాషల్లో మాట్లాడటమా? పరిశుద్ధాత్మను పొందటం అంటే ఏంటి? ఊగిపోవటమా? భాషలు మాట్లాడటం అనే దానికి నేను వ్యతిరేకిని కాదు, ఊగిపోవటానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ బిబ్లికల్గా చెప్పాలంటే పరిశుద్ధాత్మని పొందటం అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం. యేసు ప్రభుని నేను రక్షకుడిగా అంగీకరించాలంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నన్ను ఒప్పించాలి. మార్నింగ్ నేను మాట్లాడి ఒకటే ఒక కాల్ ఇచ్చాను: దేవుని వాక్యం నాలో పనిచేయాలి, నేను ఇక నుంచి కొత్త జీవితం జీవించాలి, మళ్ళీ ఇలాంటి డెసిషన్ తీసుకోకూడదు అన్న వాళ్ళు లేచి నుంచోండి అన్నప్పుడు మీరు నుంచున్నారు చాలామంది. ఎందుకు జరిగింది అది? మీలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు, అందుకు మీరు రెస్పాండ్ అయ్యారు. అది నా యొక్క మెసేజ్ యొక్క పవర్ కాదు. అది నేనేమన్నా జాకీర్ నాయక్ లాగా మోటివేషనల్ స్పీకర్నా, షఫీక్ లాగా కాదు. నేను కాదు. ఐఎమ్ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ స్టార్ట్ ఇచ్చి వదులుతాడు. నేను మోటివేషనల్ స్పీకర్ని కాదు. నేను లైఫ్ ఇచ్చేవాడిని. నేను కిక్కిచ్చి వదిలిపెట్టేవాడిని కాదు. నేను లైఫ్ ఇచ్చేవాడిని అంటే నేను దేవుణ్ణి అని చెప్పట్లేదు. గాడ్ యూజెస్ మీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్స్ టు గివ్ యూ లైఫ్. నీకు జీవాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడతాడు. నన్ను రక్షించుకున్నాడు, కొన్ని కోట్ల మందికి సువార్తను అందించాడు. దేవుడు నిన్ను రక్షించుకున్నది ఎందుకో తెలుసా? నీ ద్వారా కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించాలని. నువ్వు చేయాల్సింది కనుక చెయ్యకపోతే ఎలాంటి సిట్యుయేషన్ ఉంటుంది అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది హిడెన్ హాఫ్ అనేటువంటి బుక్లో గార్డెన్ అనేటువంటి ఆయన రాసినటువంటి స్టోరీ. దిస్ ఈజ్ అన్ ఇమాజినరీ స్టోరీ. కానీ ఆ ఇమాజినరీ స్టోరీ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎలాగనంటే, యేసుప్రభు వారు చనిపోయారు, 3వ దినాన్ని తిరిగి లేచారు, 40 రోజులు శిష్యులు కనబడ్డారు. 40 రోజుల తర్వాత పరలోకానికి వెళ్ళిపోతున్నారు. పరలోకంలో పెద్ద హడావిడి, దూతలంతా కూడా చాలా హడావిడి చేసి బెలూన్స్ వెలిగించి బ్లో చేసి డిజైన్ చేసి యేసుప్రభు వస్తూ ఉంటే టాప్ 2 ఏంజల్స్ గ్యాబ్రియల్, మైకల్ యేసుప్రభుని స్వాగతం చెప్తున్నారు. రండి యేసయ్య రండి, అదిగోండి ఆ సీట్ మీది. 33.5 years ఆ సీట్లో ఎవరు కూర్చోలేదు. రండి మళ్ళీ కూర్చోండి అని ఓ పక్కన గ్యాబ్రియల్, ఓ పక్కన మికాయల్ నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో గ్యాబ్రియల్ అడుగుతాడు, జీసస్ అంత బ్యూటిఫుల్ సీట్, ఇంత బ్యూటిఫుల్ స్టేటస్ వదిలిపెట్టి ఆ పనికి మాలిన భూమి మీదకి ఎందుకు వెళ్ళావు యేసయ్య అని అంటే, గ్యాబ్రియల్ నువ్వేనా అడుగుతుంది ఈ ప్రశ్న? అవును నేనే. అదేం ప్రశ్న? అవును అడగకూడదా? అడగొచ్చులే, కానీ నువ్వే కదా మేరీ దగ్గరికి వెళ్ళి చెప్పావు నీకు జీసస్ పుడతాడు, ఆయన లోకరక్షకుడని. అవును చెప్పాను. నేను లోకాన్ని రక్షించడానికి వెళ్ళాను. ఓకే, గ్యాబ్రియల్ సైలెంట్ అయిపోయాడు. మైకల్ అంటాడు, లోకాన్ని రక్షించడానికి నువ్వేం చేశావు? అదేంటి మైకల్ ఆ ప్రశ్న అడుగుతున్నావు? నువ్వే కదా నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తే ఆ బండ మీద కూర్చున్నది నేనే, మరి అలా అడుగుతున్నావేంటి అంటే నువ్వేం చెప్తావని. అదే, నేను లోకంలో అందరూ చేసిన పాపానికి సిలువ మీద చచ్చిపోయాను, రక్తాన్ని కార్చి అందరికీ రక్షణ కలిగేటట్లు చేశాను. ఓహో, అయితే ఇప్పుడు అందరూ రక్షించబడతారా? వరల్డ్ అంతా రక్షించబడుతుందా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి నన్ను,
వాళ్ళు నేను వాళ్ళ కోసం చనిపోయానని వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు వాళ్ళకి? నువ్వేమన్నా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా? టెలివిజన్లో ఏమన్నా స్లాట్ కొన్నావా? ప్రపంచంలో ఒక టాప్ కమిటీకి ఏమన్నా ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చావా? వరల్డ్లో ఉన్నటువంటి రెడిఫ్ అలాంటి ఆర్గనైజేషన్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా? లేదు, అవేం చేయలేదు. మరేం చేసావు? నేను కొంతమందిని ఏర్పరచుకున్నాను కదా, పేతురు, యోహాను, 12 డిసైపుల్స్, వాళ్ళకి అప్పచెప్పాను ఆ బాధ్యత. అవునా? అయితే జీసస్, నువ్వు కొంచెం ఫులిష్గా బిహేవ్ చేసాము. అదేంటిది అలా అంటే కోపం తెచ్చుకోవద్దు, నిజం చెప్తున్నావు. నువ్వు 12 మెంబర్స్కి చెప్పావు కదా, అందుట్లో ఆల్రెడీ ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడా? వాడు ఆల్రెడీ డ్రాప్. ఇంకోటి స్క్రూ డ్రైవర్ పట్టుకొని తిరుగుతున్నాడు, గాయంలో పెట్టి తిప్పితే కానీ నమ్మనని. ఇంకోడేమో చిన్న పాప ముందు ఆయన ఎవడో నాకు తెలియదని పారిపోయాడు. ఇంకోడేమో బట్టలు ఒడబీకేస్తూ కూడా పారిపోయాడు. వీళ్ళంతా వాళ్ళనా నువ్వు నమ్మింది? జీసస్, ఒక్క లాస్ట్ క్వశ్చన్, ఇంకేమనుకోద్దు. నువ్వు వాళ్ళని నమ్మి ఇంత ప్రెషియస్ గాస్పుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టావు కదా, వాళ్ళని రక్షించి అరే మీరు లోకమంతటికి చెప్పండి అని ఈ 12 మందికి చెప్పావు కదా. ఒకవేళ కనుక వీళ్ళు చెప్పకుండా ఎవ్వడికి సైలెంట్గా ఉండి చచ్చిపోయారు అనుకో, నీ పరిస్థితి ఏంటి? 33.5 సంవత్సరాలు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వెళ్ళి అతి దరిద్రమైన జీవితాన్ని జీవించి అతి ఘోరమైన శిక్షను అనుభవించి సిలువ మీద చనిపోయి తిరిగి లేచిందంతా వేస్టే కదా అని అంటే, జీసస్ క్రైస్ట్ వాళ్ళిద్దరి వంక చూసి అన్న మాట జాగ్రత్త వినండి. ఆయన ఏమంటాడు తెలుసా? మైకల్, గాబ్రియల్ వాళ్ళు గనక చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు, నాకు ఇంకెవరు లేరు, నాకు ఇంకెవరు లేరు. ఐ ట్రస్టెడ్ దెమ్, నేను వాళ్ళని నమ్మాను. వాళ్ళు చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు. నేను ఎందుకని మీ మాటలు చెప్తున్నాను తెలుసా? మీలో ప్రతి ఒక్కరికి కొందరితో లింక్ ఉన్నది. మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు. వాళ్ళు చర్చికి రారు, వాళ్ళ దగ్గరికి ఏ గాడ్ సర్వెంట్ వెళ్ళడు, వాళ్ళు మీటింగ్స్కి రాడు, వాళ్ళ దగ్గరికి ఏ పాస్టర్ వెళ్ళడు, వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళ దగ్గరికి ఏ మిషనరీ వెళ్ళరు. మీరే మిషనరీలు, మీరే పాస్టర్స్, మీరే ఇవాంజలిస్ట్. మీరు వాళ్ళకి చెప్పకపోతే జీసస్ ఏమంటాడు తెలుసా? నాకు ఇంకెవ్వరు లేరు, వాళ్ళని రీచ్ అవ్వడానికి నీ మీదే నేను హోప్స్ పెట్టుకుంది, వాళ్ళని రీచ్ అవ్వడానికి నమ్ముకున్నది నేనే. నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మరి ఎవరు వెళ్తారు?